ధ్యాన సాధకుల్లో చాలామందికి ఎదురయ్యే సమస్య ఒకటే. అదేమిటంటే, మాకు ధ్యానం కుదరటం లేదు. ఏం చేయాలి? దానికి పరిష్కారం ఒకటే. దాన్ని అధిగమించాలంటే మనం ఒక చిన్న లక్షణాన్ని పెంచుకోవాలి. అది చీమ లక్షణం. అదేమిటో మనం తెలుసుకుందాం. సాధన మార్గం 3 రకాలుగా ముందుకెళ్తుంది. మొదటిది మార్గం ఏంటంటే విహంగ మార్గం. విహంగ మార్గం అంటే పక్షి మార్గం. ఒక చెట్టు మీద ఒక పండు ఉంటుంది. ఒక పక్షి దాన్ని తినాలని వస్తుంది. ముక్కుతో ఆ పండును పొడుస్తుంది. కానీ అది ఎంత బలంగా పొడుస్తుందంటే ఆ పోటు దెబ్బకి ఆ పండు కింద పడిపోయి నష్టమైపోతుంది. ఆ పక్షికి దొరకదు. అలాగే కొంతమంది సాధకులు ఆరంభంలో అతి తీవ్రంగా సాధనలు చేస్తుంటారు. ఈ అతి తీవ్రతే వాళ్ళ పురోగమనానికి ఆటంకంగా మారుతూ ఉంటుంది. ఈ అతి తీవ్రత, అత్యుత్సాహము, ఆరంభ శూరత్వము వీటి వల్ల లాభం లేకపోగా వాళ్ళకి 2 నష్టాలు మాత్రం ఉన్నాయి. ఏంటో 2 నష్టాలు అంటే, మొదటిది ఈ అతి తీవ్రత, అత్యుత్సాహం అనేది చప్పగా చల్లారిపోవడానికి ఎంతో కాలం పట్టదు. దాన్ని ఒక కథ ద్వారా చెబుతారు. ఏంటంటే, భక్తులకి మంత్రదీక్ష తీసుకున్న మొదట్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. భగవంతుడి దర్శనాన్ని వెంటనే పొందేయాలి అనుకుంటారు వాళ్ళు గురువుని అడుగుతారంట, గురువు గారు, దేవుడి దర్శనాన్ని పొందాలంటే రోజుకి ఎంత జపం చేయాలి? శారదామాత రోజుకు 1,00,000 జపం చేయమని చెప్పారు. అంత చేస్తే సరిపోతుందా, లేక ఇంకెక్కువ చేయమంటారా? గురువు గారికి వివేకం ఎక్కువ కదా, అనుభవం కూడా ఎక్కువే కదా. ఆయన చెబుతాడట, నాయన అంత కష్టపడక్కర్లేదు, ప్రతిరోజు ఒక మాలను పూర్తి చేయి చాలు. అంటే రోజుకు 108 సార్లు భగవంతుడి నామాన్ని స్మరించు, అది సరిపోతుంది అని చెబుతారు. కానీ అది వీళ్ళకి నచ్చదు కదా. అదేంటి గురువు గారు అంత తక్కువ చెబుతారు, చూడండి మా తడాకా చూపిస్తాం అని చెప్పేసి ఇంటికి వెళ్తారు. ఒక వారం తర్వాత తిరిగి వస్తారు. వాళ్ళే గురువు గారిని అడుగుతారంట అతి దీనంగా, గురువు గారు 108 సార్లు జపం చేయాల్సిందేనా? ఒక 54 సార్లు చేస్తే సరిపోదా? అలా ఈ అత్యుత్సాహము, అతి తీవ్రత, ఆరంభ శూరత్వము చప్పగా చల్లారిపోవడానికి, నీరు గారిపోవడానికి, తగ్గిపోవడానికి ఎంతో కాలం పట్టదు. ఇంకా ఆ తర్వాత ఆ జపమాల అనేది ఒక అందమైన పెట్టెలో భద్రంగా ఆ దేవుడి దగ్గరే ఉంటుంది. ఇంకా జీవితంలో ఏ రోజు దాన్ని బహుశా ఆయన తాకకపోవచ్చు. అలా ఈ అతి తీవ్రత వల్ల వాళ్ళు విసుగును పొంది ఆ సాధనల పట్లే వ్యతిరేకతను పొందుతారు తప్ప దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. ఇక రెండో నష్టం ఏంటంటే, ఈ అతి తీవ్రత వల్ల లాభానికి బదులుగా నష్టాన్ని పొందుతారు వాళ్ళు. అది ఎలాగంటే ఒక కథ ద్వారా చెబుతారు. ఏంటంటే, ఒక ఆయన జిమ్కి వెళ్ళాడు, వ్యాయామశాలకి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు, ఏమంటే నేను బలంగా తయారవ్వాలనుకుంటున్నాను, ఎంతకాలం మరి చేయాలి? ఈ జిమ్ వ్యాయామం ఎంతకాలం చేయాలి చెప్పండి. ఏం లేదండి, రోజుకు 1 గంట సేపు, వారానికి 3 రోజులు చేశారనుకోండి, 1 సంవత్సరం లోపల మీరు చాలా బలంగా తయారవుతారు అని చెప్తారట వాడు. అంటే వారానికి 3 గంటలు అంటే నెలకి 12 గంటలు, అంటే సంవత్సరానికి దాదాపు 150 గంటలు. అబ్బో, అంతకాలం వేచి చూసేంత ఓపిక నాకు లేదు. నేను రోజుకు 10 గంటల పాటు 15 రోజులు చేసేస్తాను, పూర్తి చేస్తాను. నిజంగా ఆయన అట్లా చేస్తే గనక ఆయనకు వచ్చేది బలం కాదు, ఒంటి నొప్పులు. ఆ నొప్పులు తగ్గడానికే ఇంకో 1 నెల రోజులు పడుతుంది. ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో మానసిక శ్రమ. ఇలా అత్యుత్సాహంతో, అతి తీవ్రతతో పోతే ఏమవుతుందంటే నష్టం. అక్కడంటే శరీరానికి నష్టం వచ్చింది, ఆ పుండు అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ మనస్సుకు నష్టం వస్తుంది. అతిగా మొదట్లో సాధన చేసే వాళ్ళకి వచ్చేది ఏంటంటే తలనొప్పి. ఇంకా బాగా బలవంతం చేశారనుకోండి, తలనొప్పి బదులుగా తల చెడిపోవడమే జరుగుతుంది. అలా అతిగా ప్రాణాయామం, జపము, లేకపోతే ఇంకేదో సాధన చేసి నిజంగానే తలని కొంత చెడగొట్టుకున్న వాళ్ళని నేను కొంతమందిని చూశాను. దాని గురించి మనం ఇంకో తరగతిలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ అతి తీవ్రత అనేది సాధన విషయంలో అస్సలు పనికిరాదు. పురోగతి కావాలి, మనం ఎదగాలి ఆ ధ్యానంలో అనుకుంటే ఆ మార్గాన్ని మనం వదిలిపెట్టేయాలి. ఇక రెండో మార్గం ఏమిటి అంటే మర్కట మార్గం, అంటే కోతి మార్గం అన్నమాట. ఒక చెట్టు మీద పండు ఉంటుంది, కోతి ఆ పండును కోసుకుంటుంది. కోసుకున్న తర్వాత ఏం చేస్తుంది? అది కోతి కదా, సహజంగా చంచల స్వభావం. ఆ పండును పట్టుకొని ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి అట్లా దూకుతూ ఉంటుంది. ఈ గోళ గందరగోళంలో ఏమవుతుందంటే ఆ పండు కాస్త చేతిలోంచి జారి కింద పడుతుంది, నష్టం అవుతుంది, కోతికి దక్కకుండా పోతుంది. ఇదే విధంగా కొంతమంది సాధకులు ఏం చేస్తుంటారంటే పట్టు విడుపులతో సాధన చేస్తుంటారు. అంటే కొంతకాలమే పట్టుకుంటారు, కొంతకాలమే విడిచిపెడతారు. అంటే కొంతకాలమేమో సాధన ధ్యానాన్ని కొంతకాలం అభ్యాసం చేస్తారు,
కొంతకాలం ఏమో అసలు చేయరు. 3 రోజులు చేస్తారు, 6 రోజులు మానేస్తారు. 6 రోజులు ఏంటి, 60 రోజులు కూడా మానేస్తారు. ఈ పట్టు విడుపులతో సాధన చేయటంలో ఏంటంటే ఒక నష్టం ఉన్నది. ఏంటా నష్టం అంటే, మనకు విసుగు పుట్టో లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చో ఇంకేదన్నా అయ్యో ఒకసారి మనం సాధనని వదిలేసి అలవాటుని వదులుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ ధ్యాన అభ్యాసంలో పట్టు చిక్కడానికి చాలా కాలం పడుతుంది. అదిలాగంటే ఒకడున్నాడు, నీళ్ల కోసం బావిని తవ్వుదాం అనుకున్నాడు. ఒక దగ్గర బావిని తవ్వటం మొదలుపెట్టాడు. 25 అడుగులు తవ్విన తర్వాత నీళ్లు పడలేదు, విసుగు పుట్టింది, వదిలేశాడు, బయటికి వచ్చాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ తవ్వుదాం అనుకున్నాడు. ఇంకో చోట అక్కడ కాకుండా ఇంకో చోట. ఎందుకంటే ఆయనకు అక్కడ విసుగు పుట్టింది, అక్కడ ఫలితం కనపడలేదు కాబట్టి ఇంకో చోట తవ్వాడు. ఇంకో 25 అడుగులు తవ్వాడు, మళ్ళీ అదే ఫలితం వచ్చింది. అట్లా ఇంకో చోట అలా తవ్వుతూనే ఉన్నాడు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పటికీ నీళ్లు దొరకవు సరికదా, పొలం అంతా గుంటలు ఏర్పడతాయి, జీవితం అంతా శ్రమ వృధా అవుతుంది. ఇలా ఈ పట్టు విడుపులతో సాధన చేయడం ద్వారా శ్రమ వృధా కావడం తప్ప ఫలితం మాత్రం 0. కాబట్టి ఈ మార్గాన్ని కూడా పురోగతి కావాలి, ధ్యానంలో ఎదగాలి అనుకునే వాళ్ళు వదిలేయాలి. ఇంకా 3వ మార్గం ఏమిటి అంటే పిపీలికా మార్గము. అదే చీమ మార్గం, అదే మనకు కావాల్సింది. ఏంటా చీమ మార్గము అంటే, చీమ చిన్నదైనా కూడా ఆహారం ఉన్న చోటికి నెమ్మదిగా స్థిరంగా ప్రశాంతంగా పట్టువదలకుండా చేరుకుంటుంది ఆహారం ఉన్న దగ్గరకు. అదే చెబుతారు కదా, ఏనుగు ఎంత పెద్దదైనా లేకపోతే గండ భేరుండ పక్షి ఎంత పెద్దదైనా సరే కదలకుండా కూర్చుంటే ఏం లాభం వస్తుంది. అదే చీమ ఎంత చిన్నదైనా సరే అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఉంటే కొండలను కూడా పిండి చేయవచ్చు అనే ఒక సుభాషితం ఉన్నది. అలా చీమ నెమ్మదిగా నిదానంగా స్థిరంగా ప్రశాంతంగా ఆహారం ఉన్న చోటికి చేరుకుంటుంది. ఆ చేరుకున్న తర్వాత ఏం చేస్తుంది, దాన్ని నోట్లో కరుచుకొని మళ్ళీ అంతే నెమ్మదిగా నిదానంగా ప్రశాంతంగా స్థిరంగా తన ఇంటికి చేరుకుంటుంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, రాళ్ళు రప్పలు వచ్చినా, కొమ్మలు వచ్చినా వాటన్నిటి మీద నుంచి దాటుకుంటూ వచ్చేస్తుంది, ఇంటికి వస్తుంది, ఆహారాన్ని దాచుకుంటుంది, తింటుంది. ఈ నిలకడ నెమ్మది ప్రశాంతతతో సాగేటువంటి మార్గం. ఇందులో అతి ఉండదు, ఆవేశం ఉండదు, అట్లాగని చెప్పి అసలు చేయకుండా ఉండటం అనేటువంటి అలసత్వం ఉండదు. మధ్య మార్గంలో నిలకడగా ఉంటుంది. ఈ మార్గం అనేది అత్యంత లాభదాయకము, ఇందులో ఫలప్రాప్తి నిశ్చయము అని శ్రీరామకృష్ణులు చెప్తారనమాట. అంతే కదా, ఇది మనందరికి అర్థమయ్యేదే. అలాగే రమణ మహర్షి కూడా చెబుతారే, నెమ్మదిగా వెళ్తే, నిదానంగా వెళ్తే, ప్రశాంతంగా వెళ్తే ఎన్ని కొండలైనా దాటుకుంటూ వెళ్ళొచ్చు అని. అదే లేదు నేను ఈ రోజే దాటేస్తాను, అంతా ఈ రోజే చేసేస్తాను అనుకున్న వాడికి ఏమొస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఒక దగ్గర చతికిలు పడతాడు. అంతకన్నా పెద్ద లాభం ఏమవడం. అలాగే విద్యార్థులు కూడా పరీక్షల ముందు పుస్తకాలన్నీ ముందేసుకొని కూర్చుంటారు చదవడానికి. అదే గనక సంవత్సరం అంతా ప్రతిరోజు 1 గంట 2 గంటలో ప్రతిరోజు చదవడానికి అధ్యయనం చేయడానికి కేటాయిస్తే అంత బాధ ఉండేది కాదు కదా, అంత శ్రమ ఉండదు కదా. అలా చేయరు, అంతా ఒకరోజే పూర్తి చేయాలి. దానికి ఫలితం ఏంటంటే రాత్రింబవళ్ళు నిద్ర మేలుకొని చదవటము, దాని ద్వారా జ్వరాలు, తలనొప్పులు, యాంగ్జైటీలు, ఎగ్జామ్ ఫియర్స్. అదే దాని ఫలితం. అప్పుడే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే థియరీ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్. అంటే ప్రతిరోజు 1% పనిని పూర్తి చేస్తే 100 రోజుల కల్లా పని పూర్తి అయిపోతుంది కదా. అంటే ప్రతిరోజు గల్లాపెట్టెలో అంటే కిడ్డీ బ్యాంక్లో ₹1 వేసామనుకోండి, ఏమవుతుంది, నెలకి 30 రూపాయలు, సంవత్సరానికి 360 రూపాయలు. అలా ప్రతిరోజు మనకి తెలియకుండానే 1% పనిని పూర్తి చేస్తే కొంతకాలానికి పని పూర్తవుతుంది. నిలకడగా స్థిరంగా ప్రయత్నం చేస్తే పని పూర్తవడానికి ఎంతో కాలం పట్టదు. అలాగే మనం గతంలో కూడా చెప్పుకున్నట్టు ఆ బావి తవ్వేవాడు, వాడు కూడా అంతా ఒకే రోజు పూర్తి చేస్తానని కూర్చున్నాడు. అందుకనే అతడికి విసుగు, నిరాశ కలిగాయి. అది కాకుండా అతడు వీలైనప్పుడల్లా కొంత ప్రయత్నం చేస్తాను అని నిలకడగా ప్రయత్నం చేసి ఉంటే, విసుగు పుట్టినప్పుడు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పనికి వచ్చేసి ఉంటే కొంతకాలానికి ఆ బావి పూర్తయ్యేది, అతడికి మంచినీళ్లు దొరికేవి. అదే థియరీ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్. అలాగే మన ధ్యానంలో కూడా మనం ప్రతిరోజు కొంత 1% అభివృద్ధిని సాధించాలి. అందుకు మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు కొంతకాలానికి మనం తప్పకుండా పురోగతిని సాధిస్తాం. అందుకే చెబుతారు ఏంటి, ఇంటెన్సిటీ డస్ నథింగ్, కన్సిస్టెన్సీ డస్ ఎవ్రీథింగ్. ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ వితౌట్ కన్సిస్టెన్సీ. అంటే ఇంటెన్సిటీ అంటే తీవ్రత, ఆ తీవ్రత వల్ల ఎలాంటి ఫలితం రాదు, ఎక్కువ ఫలితం రాదు. అదే కన్సిస్టెన్సీ అంటే నిలకడ, ఆ నిలకడ వల్ల మనం ఎంతైనా సాధించవచ్చు. అదే తీవ్రతతో, నిలకడతో కూడినటువంటి తీవ్రత సర్వాన్ని సాధిస్తుంది. అందుకే ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కని మనం పెంచాలి,
దాని నుంచి ఫలితాన్ని పొందాలి అంటే ఏంది, ఓ బస్తా ఎరువు దాని మొహాన కొట్టి ఓ పెద్ద బకెట్ నీళ్లు కుమ్మరించామనుకోండి, చెట్టు పెరుగుతుందా? ఆ ఎరువు వేడికి ఆ నీటి చెమ్మకి చచ్చి ఊరుకుంటుంది. అదే దాన్ని మనం పెంచాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు దాన్ని పట్టించుకోవాలి, ఆలనా పాలనా చూసుకోవాలి, ప్రతిరోజు వెళ్ళి దాన్ని పోషించాలి. అప్పుడు నెమ్మదిగా అది ఎదుగుతుంది, పూలు ఇస్తుంది, లేకపోతే పెద్దదై పండ్లను కూడా ఇస్తుంది. అలాగే మన సాధన కూడా దాని పాటికి దాన్ని వదిలేయకుండా ప్రతిరోజు దాన్ని పట్టించుకుంటే, దాన్ని ప్రతిరోజు పోషించుకుంటే అది పెరిగి పెద్దదై మనకు ఫలాల్ని ఇస్తుంది. అందుకే ఏం చేయాలంటే మన సాధనని ఏ రోజు వదలకూడదు, ప్రతిరోజు కొనసాగించాలి. ఒక జన్ సామెత ఉన్నది, ఏమీ ఇబ్బంది లేదు అంతా బాగుందనుకోండి, మీరు 10 నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోతుంది. అబ్బో మీరు ఎంతో బిజీగా ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయనుకోండి, కనీసం అరగంట సేపు ధ్యానం చేయాలి అని. ఆశ్చర్యం అదే. ఎందుకంటే మనకు ఆ ధ్యానం అవసరము, ప్రశాంతత ఎప్పుడు అవసరం అంటే మనం చాలా బిజీగా ఉన్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు. కానీ అప్పుడు మనం అది చేయడం ఎంతో కష్టం. కాబట్టి మనం వాళ్ళు చెప్పినంత ఇబ్బంది పడక్కర్లేదు. ప్రతిరోజు మనం అరగంట సేపు చేస్తున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది ఉన్న రోజున, బిజీగా ఉన్న రోజున, కష్టం ఉన్న రోజున 3 నిమిషాలు చేయండి. అందుకే చెబుతారు కనీసం 1 నిమిషం చేయండి. 1 నిమిషం చేద్దామని కూర్చుంటే అది 2 నిమిషాలు అవుతుంది, 3 నిమిషాలు అవుతుంది, 5 నిమిషాలు అవుతుంది. ఎంతైతే మంచిదే. ఎంతైనా 1 నిమిషాన్ని మించి ఎంత చేసినా మంచిదే. ఇది ప్రతి కష్టమైన పనికి అన్వయించుకోవచ్చు. ఏదైనా కష్టంగా ఉంది, వ్యాయామం చేయాలి, అబ్బా ఈరోజు వద్దులే అంటుంది మనస్సు. సరే వద్దులే, 1 నిమిషం చేసి వదిలేద్దాం అనుకోండి. 1 నిమిషం చేయడానికి పూనుకుంటే చివరికి పూర్తిగా పని కూడా పూర్తి కావచ్చు, లేకపోతే కొంతవరకు ముందుకెళ్తుంది. ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉన్నది, వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. అంటే సరిగ్గా మొదలుపెట్టింది సగం పూర్తయినట్టే అని దాని అర్థం అన్నమాట. మిగిలిన సగాన్ని రేపు పూర్తి చేసుకోవచ్చు నిలకడ ఉంటే, లేకపోతే కనీసం ఆ మొదటి సగం అన్నా పూర్తవుతుంది కదా. ఒక చోటికి వెళ్ళినప్పుడు నేను ఒక నిమిషం ధ్యానం గురించి చెప్పాను అనమాట. తర్వాత రోజు ఒకరిని అడిగితే, ఏమండి నిన్న ధ్యానాన్ని ఏమన్నా అభ్యాసం చేశారా అంటే ఆయన అన్నాడు, చేశాం స్వామీజీ, నేను నా స్నేహితులు కలిసి 1 నిమిషం ధ్యానం చేశాము అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, 1 నిమిషం ధ్యానం చేయమని చెప్పింది ఆ సమయాన్ని పెంచుకోమని, వీలైనంత ప్రయత్నాన్ని చేయమని, మనల్ని మనం ప్రోత్సహించుకోవడానికి ఆ 1 నిమిషం చెప్పాను. కానీ 1 నిమిషమే సర్వస్వం కాదు. మనం నిలకడ కావాలి అన్నది గమ్యాన్ని చేరుకోవడానికి, గమ్యాన్ని తప్పించుకోవడానికి కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మేము ప్రతిరోజు 1 నిమిషం ధ్యానం చేస్తున్నాం కదా, నిలకడను సాధించాం కదా, కానీ మాకు ధ్యానంలో పురోగతి లేదే అని అడుగుతారు వాళ్ళు. మనం మొదట కథలో చెప్పుకున్నట్టుగా భక్తులకు అతి తీవ్రత ఉంది, వీళ్ళకి ఉన్నది ఏంటంటే అతి మందం అన్నమాట. ఇది అతి అలసత్వం. ఈ 2 అతులని మనం వదిలేయాలి. పురోగతి కావాలి ఏ విషయంలోనైనా, జీవితంలోని ఏ విషయంలోనైనా, ధ్యానంలోనైనా పురోగతి కావాలంటే ఈ అతిని వదలాలి. మొదటగా మనము నిలకడగా ప్రయత్నం చెయ్యండి, నిలకడను సాధించండి అన్నది దేనికోసం అంటే మన తీవ్రతను నెమ్మదిగా పెంచుకోవడానికి. బలవంతంగా అతి తీవ్రతను చూపించకుండా ఆ తీవ్రతను మనం నెమ్మదిగా పెంచుకోవాలి. మన శక్తిని మనం నెమ్మదిగా పెంచుకోవాలి. వాపనేది బలుపు కాదు కదా. వాపనేది కొంతకాలం ఉంటుంది, తగ్గిపోతుంది. అదే బలంగా తయారైతే అది శాశ్వతంగా ఉంటుంది. మన శక్తిని పెంచుకొని ఆ తీవ్రత అనేది కొంత సహజమయ్యేదాకా ప్రయత్నం చేయాలి. దానికే సాధన కావాలి. ఇంకా సాధన దేనికోసం? ఆ తీవ్రతను పెంచుకోవడానికి. ఆ తీవ్రతే మనం కోరేటువంటి ధ్యానంలో పురోగతి. ధ్యానంలో పురోగతి అంటే ఆ తీవ్రంగా గాఢంగా ధ్యానం చేయగలగడం. ఆ పురోగతి ఎప్పుడు వస్తుందంటే నిలకడగా ప్రయత్నం చేయడం ద్వారా. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే నిలకడతో కూడిన తీవ్రత. దానికి సాధన, నిలకడతో కూడినటువంటి ప్రయత్నము అవసరం. చివరిగా నాకు ఎంతో ఇష్టమైన ఒక కొటేషన్ చెప్పి ముగిస్తాను. మనం ఎంత తింటున్నామని కాదు, ఎంత జీర్ణం చేసుకుంటున్నాము అనేది మనకు బలాన్ని ఇస్తుంది. ఎంత చదివామనేది కాదు, ఎంత గుర్తుపెట్టుకుంటున్నాము అనేది మనకు తెలివిని పెంచుతుంది. అలాగే ఎంత ధనాన్ని సంపాదిస్తున్నాం అనేది కాదు, దుబారా చేయకుండా ఎంత ఆదా చేసుకుంటున్నాము అనేది మనల్ని ధనవంతులు చేస్తుంది. అలాగే ఎంత ధ్యానం ఎంతసేపు చేశాము అనేది కాదు, ఎంత బాగా చేశాము అనేది మనకి ప్రశాంతతని, ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ బాగా చేయడం అంటే అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నిలకడగా ప్రతిరోజు చేస్తున్నాడంటే వాడు నెమ్మదిగా పురోగమిస్తున్నాడు, లేక పురోగమిస్తాడు అని అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఈ నిలకడ ఎలా వస్తుంది? ఈ నిలకడను ఎలా పెంచుకోవాలి? దానికి కావాల్సిందే ఈ 2వ విషయము, అది ధ్యాన జ్ఞానము. ధ్యానాన్ని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము.
దాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మన ధ్యానము సాధన ప్రశాంతంగా సుఖంగా కొనసాగుతూ అందులో మనకి నిలకడ తీవ్రత కూడా వస్తుంది. చివరికి తీవ్రత వస్తుంది. ఆ రెండింటిని పూర్తిగా మేళవించినప్పుడు మనకి గమ్యాన్ని చేరేటువంటి అర్హత వస్తుంది. ఇక ఆ ధ్యాన జ్ఞానాన్ని మనం తొందర లేకుండా నెమ్మదిగా నిలకడగా తర్వాతి తరగతుల్లో తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.